Hi friends, welcome to Adviliki Finance Knowledge channel and thank you very much. 200 subscribers అయ్యారు. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది, 4 months అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ వీక్ ఒక వీడియో వైరల్ అయింది. అంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనిషికి ఒక వ్యక్తికి అవసరమా లేదా అనేది, దానివల్ల చాలామంది సబ్స్క్రైబర్ పెరిగారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను నిన్న 2025-26 బడ్జెట్ ప్రకారము న్యూ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ప్రపోజ్ చేశారు. ఆ న్యూ ట్యాక్స్ స్లాబ్ ప్రకారము మనకు ఎంతవరకు బెనిఫిట్ వస్తుంది అండ్ వాటితో నేను ఓల్డ్ అండ్ న్యూ కంపారిజన్ అనేది చూస్తాను. అండ్ వాటికంటే ముందు నేను ఒక డీటెయిల్గా చెప్పాల్సిన అంటే శాలరీ అంటే ఏంది, నెట్ శాలరీ అంటే ఏంది, డిడక్షన్స్ అంటే ఏంది, డిడక్షన్స్లో ఎంతవరకు మనం డిడక్షన్ తీసుకోవచ్చు, న్యూ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఎంత తీసుకోవాలి, ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఎంత తీసుకోవాలి అనేది నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ గ్రాస్ శాలరీ అంటే మనం ఎంప్లాయీగా ఎక్కడైనా ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ, అంటే పబ్లిక్ అంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకు కంప్లీట్గా శాలరీ ఎంత వస్తుందంటే బేసిక్ డిఏ అండ్ మన పర్క్స్ అంటే అలవెన్సెస్ అన్నీ కలిపి మన ఎంప్లాయర్ మనకు శాలరీ ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే గ్రాస్ శాలరీ. ఈ గ్రాస్ శాలరీలో యాజ్ పర్ న్యూ ట్యాక్స్ ప్రకారమైన ఓల్డ్ ట్యాక్స్ ప్రకారమైన కొన్ని స్టాండర్డ్ డిడక్షన్స్ ఉంటాయి. అంటే ఓల్డ్ ట్యాక్స్ ప్రకారము 50,000 రూపీస్ అనేది స్టాండర్డ్ డిడక్షను అండ్ న్యూ ట్యాక్స్ ప్రకారము 75,000 రూపీస్ అనేది స్టాండర్డ్ డిడక్షను ఫిక్స్. అండ్ ఇది కాకుండా ఇంకొక రెండింటికి కామన్ ఉంది ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఎంప్లాయరు తన ఎంప్లాయీస్కి ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ చేస్తే, ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఆ ఎంప్లాయీకి కంట్రిబ్యూట్ చేశాడో ఒక ఎంప్లాయర్ అంటే కంపెనీ, అది అనేది కంప్లీట్గా ఎగ్జెంప్టెడ్. అంటే స్టాండర్డ్ డిడక్షన్ ప్లస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ అనేది రెండిట్లల్లో అంటే ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ ప్రకారము రెండు అనేది ఎగ్జెంప్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం వెళితే మాత్రం మనకు కొన్ని డిడక్షన్స్ తెలిసి ఉండాలి. ఎటువంటి డిడక్షన్స్ అంటే ఏటీసీ డిడక్షన్స్ అంటే అందులో ఎల్ఐసి ప్రీమియం కానీ, లేకుంటే మనం కట్టే మన శాలరీలో తీసుకునే పిఎఫ్ కానీ, అండ్ సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ, లేకుంటే పీపీఎఫ్ అకౌంట్లో పెట్టే అమౌంట్ కానీ, అన్ని అకౌంట్లో మనం సమ్మర్షుడ్ అనేది ఏటీసీ ప్రకారం 1.5 lakh అన్నది. అంటే ఇది కాకుండా సపోజ్ నువ్వు ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేస్తే అంటే యాజ్ పర్ ఏటీసీసీడి 1B ప్రకారం అందులో కూడా 50,000 రూపీస్ అనేది నీకు ఎగ్జెంప్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ డిడక్షన్ ఏంటంటే ఏటీడీ డిడక్షన్స్ ప్రకారము అందులో మనకి ఏంటంటే పిఎంఈ అంటే పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్, అంటే ఇయర్లీ వన్స్ ఒకవేళ నువ్వు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కోసం అంటే నీ ఆరోగ్యం గురించి టెస్టులు చేయించుకుంటే అది కూడా ఎగ్జామ్ట్ అవుతుంది 5,000 వరకు. ఒకవేళ నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కడితే యాజ్ పర్ ఏటీడీ ప్రకారము అందులో నుంచి కూడా కొంత అమౌంట్ అనేది చేసుకుంటారు. ఆ విధంగా మనకి ఏంటంటే ఏటీడీ ప్రకారము మనకు డిడక్షన్స్ ఉంటాయి. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే ఎల్టీసీ ఎల్ఎఫ్ఏ అంటే లీవ్ ట్రావెల్ ఛార్జెస్ ఆర్ లీవ్ ఫేర్ అలవెన్స్. అంటే ఒక ఫైనాన్షియల్ అంటే 4 ఇయర్స్లో 2 బ్లాక్ ఇయర్స్లో అంటే 4 ఇయర్స్లో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి నువ్వు ఏంటంటే లీవ్ తీసుకొని ఎక్కడైనా నువ్వు ఫ్యామిలీతో పాటు ఎక్కడైనా విహారయాత్ర కానీ ఎక్కడైనా వెళ్తే దానివల్ల కూడా నీకు ఒక ఛార్జెస్ అనేది అది ఎగ్జామ్ట్ అవుతుంది. కానీ దీనికి మాత్రం డెఫినెట్గా మనం టికెట్స్ అనేది సబ్మిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే టీటీఏ అంటే ఇందులో ఏముంటుందంటే ఒకవేళ నువ్వు నీ సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ ఉంటే దానికి వచ్చే ఇంట్రెస్ట్ అంటే 10,000 రూపీస్ వరకు నువ్వు ట్యాక్స్ అనేది ఎగ్జెంప్ట్ అవుతుంది. అంటే 10,000 రూపీస్ ఒక అమౌంట్ అనేది నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి ఎగ్జెంప్ట్ అవుతుంది. ఇది ఏటీటీటీఏ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం హోమ్ లోన్ కానీ తీసుకున్నప్పుడు హోమ్ లోన్ కట్టే ఈఎంఐ ఎట్లా వెళ్తుంది, మనకి ఈఎంఐ ఎలా వెళ్తుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ వెళ్తుంది. కాబట్టి మనం ఆ కట్టే ప్రిన్సిపల్ అమౌంట్ ఒకవేళ మన ఏటీసీ డిడక్షన్స్లో ఒకవేళ 1.5 lakh కంటే తక్కువ ఉంటే అది కూడా మనం ఎగ్జామ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్ 24B సెక్షన్ ప్రకారము మనకు అందులో కట్టే ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో దాన్ని కూడా మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి ఎగ్జామ్ట్ చేసుకోవచ్చు. అందులో ఎగ్జామ్ట్ చేసినప్పుడు మనకు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ వచ్చేసి 2 lakhs వరకు మనం ఎగ్జామ్ట్ చేసుకోవచ్చు. అంతకంటే ఇంత తక్కువ వస్తే మనం అనేది అది కంప్లీట్గా మనం ఎగ్జామ్ట్ చేసుకోవచ్చు. అంటే ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం నువ్వు ఒకవేళ ఎగ్జామ్ట్ చేసుకోవాలంటే మాత్రం ఓల్డ్ ట్యాక్స్లో డిఫరెంట్
సెక్షన్స్ ప్రకారం అనేది నువ్వు మ్యాక్సిమం 4 to 5 lakhs వరకు ఎగ్జామ్ట్ అనేది తీసుకోవచ్చు. కానీ నిన్న మేడం చెప్పిన ప్రకారం ఏంటంటే మనకు ట్యాక్స్ స్లాబ్స్ రివైజ్ చేసి అండ్ వాటికి 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదని చెప్పింది. కానీ 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదంటే ఇది ట్యాక్స్ లేదని కాదు, ఇది ఓన్లీ రిబేట్ మాత్రమే. రిబేట్ అంటే యాజ్ పర్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారము మనం ఇది స్లాబ్ ప్రపోజ్ చేసింది 0 to 4 lakhs వరకు 0 ట్యాక్స్, 4 to 8 lakhs వరకు 5% ట్యాక్స్, అండ్ 8 to 12% వరకు 12 lakhs వరకు 10%, 12 to 16 lakhs వరకు 15%, 16 to 20 lakhs వరకు 20%, 20 to 24 lakhs 25%, అండ్ 24 lakhs కంటే ఎక్కువ ఉంటే మాత్రం 30 lakhs అనేది కట్టాల్సిందే. అదేవిధంగా యాజ్ పర్ ఓల్డ్ స్లాబ్ ప్రకారం 0 to 2.5 వరకు 0 ట్యాక్స్, అంటే ఎటువంటి ట్యాక్స్ లేదు. 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, అండ్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే 30% అనేది ఇది ఇవ్వాలి. కాబట్టి ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి అంటే నీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ పోయిన తర్వాత వచ్చే నెట్ శాలరీ పైన ఇది అనేది ట్యాక్స్ స్లాబ్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి నేను డిఫరెంట్ కేసెస్లో ఎలా ఉంటుందనేది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను 4 points చెప్తాను, 4 cases. ఆ కేసెస్ ప్రకారము ఏ ట్యాక్స్ స్లాబ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఒక కన్క్లూజన్ అంటే ఏ విధంగా మనం ట్యాక్స్ సేవ్ చేసుకో, లేకుంటే మనం ఏ ట్యాక్స్ స్లాబ్ను ఎంచుకుంటే అంటే న్యూ ట్యాక్స్ రిజీమా లేకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమా, ఎందులో ఎంచుకుంటే మనకు మంచిగా ఉంటుంది, లేకుంటే మనకు మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఏ ట్యాక్స్ స్లాబ్ ఎన్నుకోవాలి, ఏ ట్యాక్స్ రిజీమ్ ఎన్నుకోవాలి, అండ్ ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనేది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు చాలా జాగ్రత్తగా వినండి, నేను మంచిగా ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, దాన్ని బట్టి మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు గ్రాస్ సాలరీ 12.75 lakhs అనుకుంటే స్టాండర్డ్ డిడక్షన్స్ యాజ్ పర్ న్యూ ట్యాక్స్ లా ప్రకారం ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ 0.75 lakh అంటే 75,000. అప్పుడు మనకు నెట్ శాలరీ మనకు ఎంత ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది? నెట్ శాలరీ 12.75 minus 0.75 అంటే 12 lakhs, అంటే 12 లక్షలు మనకు ట్యాక్సబుల్ అవుతుంది. అదే మనకు స్లాబ్ ఎంత ఉంది అంటే ట్యాక్స్ రేట్ 0 to 4 lakhs 0 ట్యాక్స్, 4 to 8 lakhs 5%, అండ్ 8 to 12 అనేది 10%, అండ్ 12 to 16 అనేది 15%, అండ్ 16 to 20 అనేది 20%, 20 to 24 అనేది 25%, అండ్ 24 కంటే ఎక్కువ ఉంటే 24 lakhs కంటే ఎక్కువ ఉంటే 30%. ఇప్పుడు నేనేం చేస్తున్నట్టే ఒకటి సపోజ్ 12 lakhs ఉంటే మనకి ఇందులో ఎంత కౌంట్ అవుతుంది? ఇందులో 4 lakhs కౌంట్ అవుతుంది. ఈ 4 lakhsలో మనకి ఏముంటుంది? ట్యాక్స్ అమౌంట్ 0 ఉంటుంది. ఈ ట్యాక్స్ అమౌంట్ 0 సపోజ్. అండ్ సెకండ్ స్లాబ్కి ఎంత అవుతుంది అంటే 4 to 8 lakhs వరకు, మళ్ళీ ఇందులో కూడా 4 lakhs ఉంటుంది. 4 lakhs అంటే 4 + 4 8 అయింది, అంటే ఇక్కడ కూడా ఎంత అయింది? 4 lakhs అయింది. అంటే 4 lakhs ఇంటూ 0.5 ఎంత వస్తుంది? ఇది ఆల్మోస్ట్ లైక్ మనకి ఎంత రావచ్చు? ఒక 12,000. మనకి ఎంత రావచ్చు? 20,000 వస్తుంది. 20,000. అదే 8 to 12 lakhs 8 to 12 lakhs వరకు ఎంత రావచ్చు మనకు? 8 to 12 lakhs వరకు వచ్చేసి 4 lakhs
ఇంటూ 0.1 అంటే 40,000. ఓకేనా? అండ్ మొత్తం మనకు 4 + 4 8 + 4 12 lakhs అండి. అంటే 12 lakhs వరకు మనకు ఎంత ట్యాక్స్ రావచ్చు? మొత్తము 60,000 రూపీస్ మన ట్యాక్స్ అనేది ఇవ్వాలి. ఇది మనకు ట్యాక్స్ అమౌంట్. కానీ నిన్న చెప్పిన బడ్జెట్ ప్రకారము 12 lakhs వరకు మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 lakhs వరకు, అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ఇందులో నెట్ సాలరీ అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 lakhs ఉంటే వాటికి వచ్చే ట్యాక్స్ అనేది నిల్ అన్నారు. అంటే ఏంది? ఇది రిబేట్. ఇది రిబేట్ అంటే ఇది ఎగ్జామ్ట్. అంటే మనకు 12 lakhs వరకు నీకు ఇన్కమ్ ఉంటే మాత్రం 60,000 రూపీస్ అనేది నువ్వు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 12 ఇప్పుడు మనం ఎంత పేమెంట్ చేయాల్సింది? 0, అంటే నో ట్యాక్స్. కానీ ఇందులో ఒకటి లాజిక్ ఉంది. ఇందులో ఏ ఒక్క రూపాయి పెంచినా, అంటే ఏ ఒక్క రూపాయి పెంచినా, ఒక 100 రూపీస్ కానీ 1 lakh కానీ పెరిగితే నువ్వు 12 lakhs కంటే 12.1 lakh లేకుంటే 12.2 lakh అయిన ఒక్క రూపాయి పెరిగినా నువ్వు అనేది ఇది ఎగ్జామ్ట్ కాదంటే యాజ్ పర్ 87A ప్రకారం ఇది రిబేట్ రాదు. అంటే నువ్వు 60,000 రూపీస్ అంటే కట్టాల్సిందే. కాబట్టి 12 lakhs కంటే తక్కువ ఉంటే ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్ అనేది చాలా ముఖ్యం. అంటే చాలా మనకు 60,000 రూపీస్ అనేది మనకు బెనిఫిట్ వస్తుంది. కానీ ఇందులో కొద్దిగా పెంచినా మనం మొత్తం పేమెంట్ అనేది చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే 12 lakhs కంటే ఎంత ఎక్కువ 1 రూపాయి ఎక్కువ నీకు 60,000 రూపీస్ అనేది కట్టాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అదేవిధంగా ఒకవేళ నువ్వు అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అంటే నువ్వు ఒకవేళ మనం అన్ని డిడక్షన్ తీసుకొని ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం వెళ్తే మాత్రం ఈ డిడక్షన్ తీసుకోవాలి. ఏంది? 80C, 80D, 80TTA, LTC, LFA, 24B అంటే మనకు హోమ్ లోన్ ఉంటాయి. వీటిని అన్నిటి ఒకవేళ నువ్వు ఎక్సైజ్ చేసుకుంటే, ఒకవేళ దాని ప్రకారం పోతే మాత్రం నువ్వు అన్ని అంటే 80C ప్రకారం 1.5 lakh, NPS ప్రకారం 0.5 lakh, అండ్ 80D ప్రకారం ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 రూపీస్, అండ్ LFA ఒక 20,000 రూపీస్, అలా పెంచుకుంటూ అలా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం వచ్చేసి 2.7 lakh అయితే నువ్వు అంత ఎగ్జామ్ చేయాల్సిన అమౌంట్. అప్పుడు నువ్వు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఆ 12.75 lakhs నుంచి, అంటే 12.75 అనేది ఇక్కడ ఇది ఈ సాలరీ మన న్యూ ట్యాక్స్ లా ప్రకారం. ఓల్డ్ ట్యాక్స్ లా ప్రకారం నేను చెప్తాను ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఎట్లుంటుంది అనేది. ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్లో స్లాబ్స్ చేంజ్ అవుతుంది. 0 to 2.5 నిల్లు, 2.5 to 5% అండ్ ఎట్ ద సేమ్ టైం 5 to 10 అనేది 20%, అండ్ 10 అబౌవ్ అంటే 10 lakhs కంటే అబౌవ్ ఉంటే మాత్రం 30%. అంటే ఇందులో స్ప్రెడ్ ఎక్కువ లేకపోవడం వల్ల మనకు ట్యాక్స్ అనేది ఎక్కువ కట్ అవుతుంది, 30%. సేమ్ మన ఇక్కడ ఏంటంటే సేమ్ సాలరీ అంటే 12.75 lakhs అనేది సేమ్ సాలరీ. కానీ ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి మాత్రం 50,000 రూపీస్. అదే న్యూ ట్యాక్స్ లా ప్రకారం 75,000, నువ్వు ఓల్డ్ ట్యాక్స్ లా ప్రకారం పోతే మాత్రం 50,000 రూపీస్ అనేది స్టాండర్డ్ డిడక్షన్. అండ్ రిమైనింగ్ నెట్ సాలరీ మాత్రం 12.25 lakhs అనేది నువ్వు ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్, అంటే దీనిపైన నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. అండ్ ఒకవేళ మనం దీన్ని ప్రకారం చేసుకుంటే పోతే ఎట్లయితే అంటే ఇందులో 2.5 lakh ఎగ్జామ్ట్ 0, అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇందులో అగైన్ 2.5 నుంచి 5 lakhs కాబట్టి మళ్ళీ ఇందులో 2.5 lakh ఎగ్జామ్ట్ అంటే శాలరీ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సింది. అంటే 2,50,000 రూపీస్ ఇంటూ 0.5 అంటే ఎంత వస్తుంది? ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక 12,500. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నీకు రిమైనింగ్ అమౌంట్ అంటే 2.5 + 2.5 2.5 + 2.5 ఎంత అయింది? 5 అయింది. సో రిమైనింగ్ అమౌంట్ మనకు 4.5.
ఇక్కడ ఏం చేసి నేను నేను రిబేట్ తీసుకున్నా. రిబేట్ అంటే మనం స్టాండర్డ్ డిడక్షన్తో పాటు నేను ఏటీసీ, ఏటీడి, ఏటీటీటీ అవన్నీ ఆల్మోస్ట్ లైక్ ఎగ్జామ్షన్ తీసుకున్నాను. నేను 2.7 lakhs అనేది ఎగ్జామ్ తీసుకున్నాను, అంటే ఎగ్జామ్షన్స్ ఈ సెక్షన్స్ ప్రకారం. కాబట్టి మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఎంత అయిందంటే 9.5 lakh అయింది. అంటే 12.25 minus 2.7 lakhs నాకు వచ్చేసి ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది 9.5 lakhs అయింది. ఓకేనా? ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ పైనే మనకు వచ్చే ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ పైనే మనకు ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. ఇందులో ఏంటంటే నెక్స్ట్ ఇందులో ఈ స్లాబ్లో వచ్చేసి 9.5లో ఇందులో 5 అయింది కాబట్టి ఇందులో మనం ఇంకేమైనా ఉండాలి 4.55 lakhs అనేది ఇంటూ 0.2 వచ్చేసి ఇందులో మనకు 91,000 అవుతుంది. ఒకవేళ ఈ కంప్లీట్ మొత్తం ట్యాక్స్ ఎంత అంటే 1,35,000 అవుతుంది. అంటే 1,35,000 అనేది నువ్వు ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు న్యూ ట్యాక్స్ రిజీమ్కి పోతేనేమో ఎటువంటి ట్యాక్స్ లేదు, అంటే 60,000 రూపీస్ అనేది రిబేట్, 60,000 రూపీస్ అనేది ట్యాక్సబుల్ అమౌంట్ అనేది రిబేట్ అవుతుంది. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్కి పోతే మాత్రం నువ్వు ఎగ్జామ్షన్స్ తీసుకోవాలి. ఎగ్జామ్షన్స్ ఎంత తీసుకున్నా నేను మాక్సిమం 2.7 lakhs తీసుకున్నా. అంటే ఏ విధంగా నువ్వు ఏటీసీ ప్రకారం 2 lakhs, ఏటీడీ ప్రకారం 0.5 lakhs, అంటే 50,000, ఎల్ఎఫ్ ప్రకారం 0.2 lakhs, ఇలా మొత్తం తీసుకున్న 2.7 lakhs వరకు నేను ఎగ్జామ్షన్ తీసుకోగలను. అండ్ ఒకవేళ నీకు హోమ్ లోన్ ఉంటే మాత్రం హోమ్ లోన్ కూడా ఇందులో ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. నేను ఏంటంటే హోమ్ లోన్ స్టార్టింగ్ లెవెల్లో మనం కొత్తగా అంటే స్టార్టింగ్ లెవెల్లో జాయిన్ అవుతాం కాబట్టి స్టార్టింగ్లో కొత్తగా హోమ్ లోన్ తీసుకొని ఎక్కువ ఇష్టపడరు. కాబట్టి ఒక సర్వీస్ ఒక 10 years 15 years అయితే అప్పుడు చాలా వరకు హోమ్ లోన్ తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా ఏంటంటే స్టార్టింగ్ లెవెల్ చేసిన కాబట్టి మనం ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో 1.35 lakh కట్టాలి. కానీ అదే న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఆ 60,000 రూపీస్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఓల్డ్కు న్యూకు ఎంత డిఫరెన్స్ అనేది మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే 1,35,000, అంటే 1,30,5,000 మనం పేమెంట్ చేయాల్సిందే. ఇది కేస్ 1. అండ్ ఇదే విధంగా కేస్ 2, అంటే కేస్ 2 కూడా చాలా వరకు అంటే ఒక 15 lakhs ఉంటే ఎంత అవుతుంది, సపోజ్ 30 lakhs ఉంటే ఎంత అవుతుంది, ఒక 50 lakhs ఉంటే ఎంత అవుతుంది అనేది నేను చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఒకటి ఏంటంటే 50 lakhs అంటే 15 lakhs ఉంటే ఎంత కావచ్చు, 15 lakhs కేస్ 2 తీసుకుంటే ఒకవేళ గ్రాస్ శాలరీ 15 lakhs అనుకుంటే యాజ్ పర్ న్యూ ట్యాక్స్ లా ప్రకారం 75,000 ఎగ్జామ్ట్ అవుతుంది. దానివల్ల మనకు ఫైనల్ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అవుతుంది అంటే 14.25 అనేది lakhs, 14.25 lakhs అనేది ఏంటంటే ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్. ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ ప్రకారము కేస్ 2లో ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ 14.25 ప్రకారం మనం చేయాల్సిన ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం ఎంత పేమెంట్ చేయాలంటే 97,500, అంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ 97,500 రూపీస్ మనం అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అదే నువ్వు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో నువ్వు మ్యాక్సిమం ఎగ్జామ్షన్స్ అంటే తీసుకోవాలి, అంటే సెక్షన్స్ అనేది మంచిగా వాడుకొని ఎగ్జామ్షన్స్ తీసుకోవాలి. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం ఎంత పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే నీకు, అండ్ ఇక్కడ 97,500 రూపీస్ ఇక్కడ పేమెంట్ చేస్తే, అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం $1,39,500 రూపీస్ పేమెంట్ చేయాలి. అండ్ డిఫరెన్స్ వచ్చేసి ఓల్డ్కు డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ వచ్చేసి 42,000,
అంటే ఇక్కడ ఏంది న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది ఎఫిషియెంట్, ఇక్కడ న్యూ అనేది ఎఫిషియెంట్. ఇదే విధంగా కేస్ టూ, అదే విధంగా కేస్ త్రీ ప్రకారం ఏంటంటే సపోజ్ నీ గ్రాస్ సాలరీ 30 lakhs అనుకుంటే 30 lakhs అనుకుంటే ఇదే విధంగా అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఎంత పేమెంట్ చేయాల్సిన అవసరం అంటే 4,57,500 అంటే ట్యాక్స్ 4,57,500 రూపీస్ పేమెంట్ చేయాలి. అండ్ ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఏం చేయాలంటే నువ్వు అప్పుడు ఎంత పేమెంట్ చేయాల్సిన ఎంత వస్తుందంటే 5,65,500 ఓల్డ్ ప్రకారం. $5,65,000 పేమెంట్ చేయాలి, 65,500. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే న్యూకు ఓల్డ్కు డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ లైక్ 1,08,000 వస్తుంది. అంటే 1.08 lakhs. అంటే నువ్వు ఒకవేళ గ్రాస్ సాలరీ పెంచుకుంటూ పోతే నీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది, ఎట్ ఏ సేమ్ టైం నీకు డిఫరెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇదే విధంగా నువ్వు 50 lakhs పోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. 50 lakhs పోతే ఎంత ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం టోటల్ ట్యాక్స్ వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఏమో 10 lakhs ఉంటుంది, అండ్ న్యూ ట్యాక్స్ ప్రకారం 10 lakhs, ఓల్డ్ ట్యాక్స్ ప్రకారమే 11.65 lakhs. అంటే డిఫరెన్స్ వచ్చేసి 1,08,000 రూపీస్ అనేది నార్మల్గా అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. కానీ ఒకవేళ నువ్వు ర్యాండమ్గా చాలా ఎక్కువ తీసుకోవాలంటే మాత్రం నువ్వు హోమ్ లోన్ చాలా అగ్రెసివ్ తీసుకొని హోమ్ లోన్ ఎక్కువ తీసుకుంటే మాత్రం నీకు వచ్చే అవకాశం అనేది ట్యాక్స్ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కన్క్లూజన్ అసలు ఎందుకని ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనేది నాట్ దట్ మచ్ ఎఫిషియెంట్ అని, ఎందుకంటే న్యూ ట్యాక్స్లో స్లాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే 0 to 4, 4 to 8, 8 to 12, 12 to 16 అట్లా ఏంటంటే స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంది. కానీ న్యూ ట్యాక్స్ స్లాబ్లో అంత స్ప్రెడ్ చాలా మంచిగా ఉంది. ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఏముందంటే ఓన్లీ 0 to 2.5, 2.5 to 5, 5 to 10, 10 కంటే అబోవ్. అంటే ఎక్కువ స్ప్రెడ్ లేదు, అంటే 5, 20, 30 ఉంది. కానీ ఇక్కడ 5, 10, 15, 20, 25, 30 ఉంది. అంటే ఇక్కడ న్యూ ట్యాక్స్ రిజిమ్లో స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిడక్షన్ అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది, అంటే ట్యాక్సబుల్ అమౌంట్ అనేది. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో స్ప్రెడ్ చాలా తక్కువ ఉంది కావడం వల్ల అక్కడ అనేది ఎక్కువ వస్తుంది ట్యాక్స్. కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అయినా న్యూ ట్యాక్స్ రిజిమ్ అయినా నీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి ఎక్కువ డిడక్షన్స్ తీసుకోవాలంటే మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ మంచిది. కానీ నీకు ఎటువంటి డిడక్షన్స్ లేవు అంటే నువ్వు ఏటీసీ డిడక్షన్ ప్రకారం ఏటీసీ డిడక్షన్స్ సేవ్ చేసుకోవు, నీకు ఎటువంటి డిడక్షన్స్ అవసరం లేదు మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఏంటంటే మనం డిడక్షన్స్ ట్యాక్సబుల్ ప్లాన్ చేసినప్పుడు మనకు ఒకవేళ హోమ్ లోన్ కానీ అలాంటివి ఉంటే మాత్రం మనం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి వెళ్తే కొంచెం డిడక్షన్ అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. న్యూ ట్యాక్స్ రిజిమ్కి వెళ్తే మనకు ట్యాక్స్ ఎంత ఎక్కువ వచ్చినా ఎంత చేసినా డిఫరెంట్ సినారియో చేసినా కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది నాకైతే ఎఫిషియెంట్ అని అనిపించింది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.